ఒక్క క్షణం ఊహించుకోండి. మీరు ఒక ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నారు. లేదంటే ఒక స్టేడియంలో ప్రశాంతంగా మ్యాచ్ చూస్తున్నారు. పరిస్థితి అంతా నార్మల్‌గా ఉంది. చుట్టుపక్కల అంతా ప్రశాంతంగా ఉంది. కానీ అదే సమయంలో ఊహించని విధంగా మీ జేబులో ఉన్న ఫోన్ ఒక బీప్ సౌండ్ మోగింది. అదేంటా అని చెక్ చేసుకొని చూస్తే ఎర్త్‌క్వేక్ వార్నింగ్. ఆ మెసేజ్ వచ్చిన కొద్ది క్షణాలకే కాళ్ళ కిందున్న భూమి కంపించడం స్టార్ట్ అయిపోయింది. ఇదంతా వింటుంటే ఏదో హాలీవుడ్ మూవీ ఒక సీన్‌లా అనిపిస్తుంది కదా! బట్ ఇది నిజంగా జరిగింది. జూన్ 25, 2026లో జరిగిన వెనిజులాలో జరిగిన ఒక యథార్థ గాథ ఇది. కేవలం ఒకే ఒక్క నిమిషం వ్యవధిలోనే 2 భారీ భూకంపాలు వచ్చాయి. 1990 సంవత్సరం తర్వాత ఆ దేశం ఎప్పుడూ చూడని ఒక భారీ విపత్తు వచ్చి పడింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? గూగుల్ టెక్నాలజీ లక్షలాది మంది ప్రాణాలను ఎలా కాపాడింది? ఈ మారణ హోమం వెనక ఉన్న అసలు కథ ఏంటి? లెట్స్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ రోజు బుధవారం సాయంత్రం వెనిజులా రాజధాని కరాకస్‌కు వెస్ట్ సైడ్ అప్రాక్సిమేట్‌లీ ఒక 160 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మొరానా అనే ప్రాంతంలో భూమిలో ఒక భారీ అలజడి ప్రారంభమైంది. ముందుగా రిక్టర్ స్కేల్‌పై 7.2 భారీ తీవ్రతతో ఒక భారీ భూకంపం వచ్చింది. అది వచ్చిన కొద్ది క్షణాలకే, అంటే అది వచ్చిన ఒక 30-40 సెకండ్స్ వ్యవధిలోనే 7.5 తీవ్రతతో మళ్ళీ ఒక భారీ భూకంపం వచ్చింది. వాళ్ళు ముందు వచ్చిన భూకంపం నుంచి తేరుకోక ముందుకే మళ్ళీ ఒక భారీ భూకంపం వచ్చింది. దీన్నే సైంటిస్టులు వాళ్ళ టర్మినాలజీలో డబ్లెట్ ఎర్త్‌క్వేక్ అంటారు. ఈ భూకంపం ఎంత తీవ్రమైందంటే అక్కడెక్కడో 1700 కిలోమీటర్‌లో ఉన్న బ్రెజిల్‌లో కూడా కొన్ని వైబ్రేషన్స్ వచ్చాయి. అంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు, ఈ భూకంపం తీవ్రత ఎంత భారీగా ఉందో అని. కరాస్‌లోని మైక్వేరియా ఎయిర్‌పోర్ట్‌లో పైకప్పులు కూలుతుంటే అక్కడ ఉన్న జనాలు ప్రాణాలు అరచేత్తో పెట్టుకొని పరుగులు తీయడం మనకెంతో బాధను కలిగిస్తుంది. ఆ దేశంలోని లాగ్వైరా అనే రాష్ట్రంలో అయితే ఏ ఏకంగా 10 అంతస్తుల ఒక హోటల్ క్షణాల్లో నేలమట్టమైపోయింది. అక్కడ పరిస్థితులను చూస్తే ఎవరికైనా కళ్ళెంబట నీళ్లు రాక మానవు. ఇక్కడే మనం మాట్లాడుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. చాలామంది ప్రాణాలు కాపాడుకోవడానికి కొన్ని సెకండ్ల ముందే గూగుల్ ఒక అలర్ట్ పంపించింది. గూగుల్ భూకంపాలను ముందుగానే గుర్తించగలదా? అంటే అస్సలు లేదు. కానీ ఇక్కడే ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో ఉండే యాక్సిలెరోమీటర్స్ ఒక అద్భుతం చేశాయి. కేవలం ఈ యాక్సిలెరోమీటర్స్ వల్లనే చాలామంది ప్రాణాలు కాపాడుకోగలిగారు. మనం ఇక్కడ కొంచెం సైంటిఫిక్‌గా మాట్లాడితే, భూకంపం వచ్చినప్పుడు భూమి నుంచి 2 తరంగాలు విడుదలవుతాయి. అవి పీ వేవ్స్ అండ్ ఎస్ వేవ్స్. పీ వేవ్స్ చాలా వేగంగా ప్రయాణిస్తాయి. కానీ వాటి వల్ల ప్రమాదం చాలా తక్కువ. కానీ ఎస్ వేవ్స్ అలా కాదు. చాలా నెమ్మదిగా ప్రయాణిస్తాయి. కానీ వాటి వల్ల జరిగే విధ్వంసం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ భూకంపం వచ్చిన ప్లేస్‌లో ఉన్న లక్షలాది మంది ఆండ్రాయిడ్ ఫోన్స్ భూమిలో నుంచి వచ్చే పీవేవ్స్‌ని పసిగట్టి ఆ అలర్ట్‌ని గూగుల్ సర్వర్స్‌కి సెండ్ చేశాయి. ఆ గూగుల్ సర్వర్స్ కొద్ది క్షణాల్లోనే, అంటే ఎస్ వేవ్స్ రాకముందే అందరి ఫోన్స్‌లకి ఎర్త్‌క్వేక్ అలర్ట్‌ని సెండ్ చేశాయి. ఆ కొన్ని సెకండ్లే అక్కడ ఉన్న లక్షలాది మంది ప్రాణాలు కాపాడుకోవడానికి ఉపయోగపడ్డాయి. సెకండ్స్ టైంలోనే అక్కడ ఉన్న ప్రజలు టేబుల్స్ కిందకి వెళ్ళడమో, లేదా పెద్ద బిల్డింగ్స్‌లో నివసిస్తున్న వారు బిల్డింగ్ బయటకొచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడమో చేశారు. టెక్నాలజీ ఒక రక్షణ కవచంలా అక్కడ ఉపయోగపడిందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మొత్తానికి అక్కడ ఉన్న అఫీషియల్ మీడియా పబ్లిష్ చేసిన లెక్కల ప్రకారం అక్కడ అప్రాక్సిమేట్‌లీ ఒక 180 పీపుల్ దాకా చనిపోయారు. అండ్ ఒక 1000+ పీపుల్ ఇంకా గాయాల పాలయ్యారు. కానీ యూఎస్‌జీఎస్ లెక్కల ప్రకారం ఈ మరణాల సంఖ్య దాదాపు 10,000 దాటే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, 10,000 మంది ఒకేసారి చనిపోతే ఎలా ఉంటుంది? అక్కడి ప్రభుత్వం లాగ్వైరా రాష్ట్రాన్ని ఒక డిసాస్టర్ జోన్‌గా ప్రకటించింది. వందల కొద్దీ భవనాలు నేలమట్టమయ్యాయి. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. అక్కడ ఉన్న వందలాది భవనాలు కుప్పకూలిపోయాయి. ఆ కుప్పకూలిపోయిన భవనాల కింద ఎంతోమంది ప్రాణాలతో ఉండి కూడా ఆళ్ళంతట వాళ్ళు బయటికి రాలేక, బయట నుంచి ఎవరు సహాయం చేయలేక
అక్కడే స్టక్ అయిపోయారు. అక్కడ ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఆగిపోయింది. దీనివల్ల కాస్త రక్షణ చర్యలు కూడా ఆలస్యమవుతున్నాయి. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థ $200 మిలియన్ ఫండ్‌ని ప్రకటించింది. అగ్రరాజ్యమైన అమెరికా కూడా తన వంతు సాయాన్ని ప్రకటించింది. కేవలం ప్రకృతి వైపరీత్యమే కాదు, అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. వెనెజులా అధ్యక్షుడైన నికోలస్ ప్రస్తుతం న్యూయార్క్‌లోని ఒక జైల్లో ఉన్నాడు. ఆయన స్థానంలో తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ బాధ్యతలు నిర్వహిస్తుంది. ఈ విపత్తు వల్ల వెనెజులాకి అమెరికాతో సంబంధాలు బలపడతాయని కొంతమంది భావిస్తున్నారు. వెనెజులాలో ఉన్న ఆయిల్ నిల్వల మీద కన్నేసిన చాలా దేశాలు వాళ్లకు సహాయం చేయడానికి పోటీ పడుతున్నాయి. మన దేశ ప్రధానమంత్రి మోదీ గారు కూడా వెనెజులా ప్రజలకు సంఘీభావం తెలుపుతూ తమ వంతు సహాయం కూడా చేస్తామని ప్రకటించారు. ప్రకృతి ముందు మనిషి ఎంత అల్పమైన వాడో ఈ విపత్తు చూస్తే మనకి అర్థమవుతుంది. మనం ఎంత అభివృద్ధి చెందినా, ఎంత టెక్నాలజీ కనిపెట్టినా, ప్రకృతి ఒక్కసారి విలయతాండవం చేస్తే వేలాది ప్రాణాలు, లక్షల కోట్ల ఆస్తి నేలమట్టం కావాల్సిందే. కానీ ఇక్కడే ఒక విషయం మనకర్థమవుతుంది. టెక్నాలజీని సరైన పద్ధతిలో వాడుకుంటే భవిష్యత్తులో వచ్చే నష్టాలను గుర్తించొచ్చని, ప్రాణ నష్టాలను కూడా తగ్గించొచ్చని ఆండ్రాయిడ్ సిస్టమ్ నిరూపించింది. వెనెజులా ప్రజలు ఈ కష్టం నుంచి త్వరగా కోలుకోవాలని మనందరం ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.